షర్మిల గారి విషయంలో మళ్ళీ రాజారెడ్డి వాళ్ళ కొడుకు రాజారెడ్డి గారి కొడుకు వాళ్ళ అబ్బాయి పెళ్లి ఉందండి. పెళ్లి ఉంది 17వ తారీఖు ఫిబ్రవరి 2024. చూసారా? అది ఎంత వస్తుంది? 18 వచ్చింది. యుద్ధం. ఎందుకు యుద్ధం తెలుసా? ఈరోజు షర్మిల గారి కొడుకు పెళ్ళి అంటే చాలా గొప్ప మహావేడిక కదా. మరి స్వంత అన్నయ్య గారికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే వైరల్ అవుతుంది కదా యూట్యూబ్లో. ఏమంటున్నారు? అమ్మ షర్మిలమ్మ రాకూడదు అని అంటే రాకపోతే మళ్ళీ ఇబ్బంది, వస్తే ఇబ్బంది. ఎందుకంటే మీరు షర్మిలమ్మ గారు వస్తే మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏమంటారు కదా. కరిస్తేనేమో కప్పకు కోపం, కరవకపోతే మరి ఆ పాముకి ఆకలి తీరదు. కరవన్నా కరవకూడదు అనేటట్టు ఈ విధంగా మరి ఆ 17వ తారీఖు నంబర్ వల్ల ఈరోజు సొంత రక్త సంబంధం ఉన్న చెల్లెలకు అన్నకి వెడ్డింగ్ కార్డు విషయంలోనే ఇంత ఇబ్బంది అయింది. ఇంకో విషయం గుర్తుంచుకోండి, సోషల్ మీడియాలో చంద్రబాబు అంటే అజాత శత్రువులు లెక్క అయిపోయినారు. చంద్రబాబు నాయుడు గారికి ఇన్విటేషన్ కార్డు ఇస్తున్నప్పుడు ఫోటో ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఇన్విటేషన్ కార్డు ఇచ్చినప్పుడు ఫోటో ఉంది, మిగతా ప్రముఖులందరికీ ఇన్విటేషన్ కార్డు ఇచ్చినప్పుడు ఫోటో ఉంది. మరి జగనన్న గారికి ఇన్విటేషన్ ఇచ్చినట్టు ఫోటో లేదంటండి అని ప్రజలు కాదు, లేదు కదా సోషల్ మీడియాలో, లేదు కదా. ఇది 17 నంబరు డేట్ వల్ల దీని వల్ల ఏం జరుగుతుందంటే ఇలాంటి మ్యారేజ్ డేట్ల వల్ల ఆ అబ్బాయికి కానీ ఆ చేసుకునే అమ్మాయికి కానీ అటేడు తరాలు ఇటేడు తరాలకి ఇబ్బంది. ఎందుకు అనంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. 26వ తారీఖు ఆగస్టు నెల 2007లో లోకేష్ బాబు గారిది జరిగింది. ఇది 8. మరి రిజల్ట్ ఎలా ఉందో మీ అందరికి తెలుసు. ఇదండి. ఇప్పుడు సంఖ్యాశాస్త్రం ఎవరినన్నా విమర్శించామా? ఇక్కడ కొట్టామా తిట్టామా? నంబర్లు, చరిత్ర. సో ఇలాంటి సత్యాలన్నీ తెలుసుకొని అయితే ఇప్పుడు షర్మిల గారికి ఎలా ఉన్నదంటే రాజకీయ భవిష్యత్తు మాత్రం నిండుగా ఉంది.